ఈరోజు మనము అనీమియాలో ఎటువంటి ఫుడ్ తీసుకోవాలో చూద్దామండి. అనీమియా నార్మల్గా ఏంటంటే మనకి కాపర్, మ్యాంగనీస్, మెగ్నీషియము, ఐరన్ ఇవన్నీ మినరల్స్ కానీ వైటమిన్స్ కానీ మనకి ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు మనం అనీమియా అని చూస్తుంటాము. నార్మల్గా వైటమిన్ B12 తక్కువైనా కూడా, వైటమిన్ C తక్కువైనా కూడా మనకి అనీమియా వస్తుంటుంది. దీంట్లో ఎటువంటి మనము ఫుడ్స్ తీసుకుంటే మనము అనీమియా తగ్గించుకుంటామో చూద్దాం ఈరోజు. ఐరన్ రిచ్ ఫుడ్ తీసుకున్నట్లయితే మీరు గోంగూరలోను, పాలకూరలోను, మళ్ళీ డార్క్ లీఫీ వెజిటేబుల్స్లో కూడా మళ్ళీ బెల్లము, నువ్వులు వీటిలో ఏంటంటే ఐరన్ రిచ్ ఫుడ్ ఉంటుంది. ఎర్రగా ఉండే ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్లో కూడా కానీ మనకి ఐరన్ అనేది రిచ్ ఉంటుంది కాబట్టి అలాంటి ఫుడ్స్ మీరు ఇంటేక్ తీసుకుంటే చాలా మంచిది. ఇంకా ఇలా మనం చూసుకున్నట్లయితే ఫోలియేట్ ఫుడ్ అనుకున్నాం అనుకోండి, మనకేంటంటే బీన్స్లోను, సిరల్స్లోను, సోయా బీన్స్లో కూడా మనకి B12 అనేది చాలా వరకు ఎక్కువగా ఉంటుంది కాబట్టి అటువంటి డైట్ని మనం తీసుకోవాల్సి వస్తుంది. నార్మల్గా కూడా మనము ఐరన్ రిచ్ అనేది అన్నట్లయితే మనము చాలా వరకు మన డైరీ ప్రోడక్ట్స్లోను, పన్నీర్లోను అలా కూడా మనము ఆ ఐరన్ అనేది ఎక్కువగా తీసుకుంటాం కాబట్టి ఇటువంటి డైట్ కానీ మీరు రెగ్యులర్గా తీసుకున్నట్లయితే మనకి అనీమియా అనేది తగ్గుతుందండి.